మాజీ మంత్రి సిడబ్ల్యూసీ సభ్యులు నీలకంఠపురం రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇతర పార్టీల నాయకులు మడకసిరిలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రఘువీరారెడ్డి కోరారు. దేశం రాష్ట్రం బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే సాధ్యమవుతుందని రఘువీరారెడ్డి అన్నారు. ఈ రోజు ఉదయం నీలకంఠపురంలో పెద్దలు సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి సమక్షంలో మడకసిర పట్టణానికి చెందిన తేదిప్ప నాయకుడు బళ్ళారి కిష్టప్ప, అతని అనుచరులు బిఎల్ రమేష్, అజయ్, శ్రీకాంత్, డ్రైవర్ రహమతుల్లా, ఈశ్వర్, మెట్ట బండప్ప, హనుమంతప్ప తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు సురంకల నాగరాజు, కౌన్సిలర్ లక్ష్మయ్య, రవీంద్రప్ప, కులాయప్ప, సిసి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడిబండ మండలం నుంచి దాదాపుగా సింగేపల్లి గ్రామము, బైరేపల్లి గ్రామము, బైన్కన్పల్లి గ్రామము, తర్వాత మోపుల్గుండు గ్రామం నుంచి కూడా ఈరోజు మన నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు. అదేవిధంగా ఈరోజు నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారి సమక్షంలో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కె సుధాకర్ గారిని మనమందరం కూడా అత్యధిక మెజారిటీతో మేమందరం కూడా గెలిపించుకుంటామని, దాంతోపాటు ఈ మడకసిర అభివృద్ధికి మనము కూడా మీతో పాటు నడుస్తామని వీళ్ళందరూ కూడా ఈరోజు సాక్షాత్తుగా ఈరోజు రఘువీరారెడ్డి గారి సమక్షంలో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇంకా గుడిబండ మండలం ఇంకా దాదాపుగా వచ్చే రోజుల్లో ఇంకా భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఉంటాయి కాబట్టి ఈసారి మడకసిరలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేసి ఢిల్లీలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకొని మన యొక్క మడకసిరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం అందరం కూడా ముందుంటామని చెప్పేసి మేము రఘువీరారెడ్డి గారికి తెలియజేస్తున్నాము. జై హింద్, జై కాంగ్రెస్. అత్యధిక సంఖ్యలో మన నాయకులంతా వచ్చి వేరే పార్టీ నుంచి వచ్చి వైఎస్ఆర్ నుంచి వచ్చి మన కాంగ్రెస్ మన రఘురెడ్డి అన్నగారి సమక్షంలో నీలకంఠాపురంలో ఈరోజు సమక్షంలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని మన తాలూకాలో అత్యధిక మెజారిటీతో సుధాకర్ అన్న గారిని గెలిపించి రాహుల్ గాంధీ గారిని నాయకత్వంతో మన రఘురెడ్డి గారి నాయకత్వం బలపరిచి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటూ, ఇంకా అత్యధిక సంఖ్యలో మా గుడిబండ మండలం ప్రత్యేకించి గుడిబండ మండలే కాకుండా మొత్తం 5 మండలం నుంచి వేలాది మంది నాయకులంతా మేమంతా ఈరోజు చేరుస్తాము మేము కాంగ్రెస్ పార్టీలోకి. అందుకని ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీని దిగ్విజయంగా గెలిపించాలని కోరుకుంటున్నాం. మనసాక్షిగా స్లోగన్స్ ಏನೋ ಸರಿ ಹೇಳ್ರಿ. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి రఘువీరారెడ్డి గారి నాయకత్వం, రఘువీరారెడ్డి గారి నాయకత్వం, సుధాకర్ అన్న గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి. కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకంలో పనిచేసేటువంటి ఉపాధి కార్మికులకు, అంగన్వాడీలో పనిచేసేటువంటి కార్యకర్తలకు, అలానే ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి ఆశా వర్కర్లకు ఇప్పుడు వస్తున్నటువంటి వేతనం కంటే రెట్టింపు వేతనం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీగా నిర్ణయం తీసుకున్నది. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వగానే మీకు ఒక గిఫ్ట్గా ఇప్పుడు వస్తున్నటువంటి మీ సేవను గుర్తించి కాంగ్రెస్ పార్టీ రెట్టింపు జీతాలు మీకు రావడం